హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టింకర్ క్రాఫ్ట్స్ తెలుగు. ఈరోజు వీడియోలో ఒక క్రేజీ ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం. ఇది ఒక ఇన్స్టిట్యూట్లో ఉన్నాం మనం అయితే. ఇప్పుడు ఇది ఒక పీసీ హార్డ్వేర్ రూమ్ అన్నమాట. ఓకే, ఈ క్లాస్ రూమ్లో అయితే మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం. అదేంటంటే కంప్యూటర్ స్క్రాప్ నుండి అయితే మనం ఒక పీసీని అయితే బిల్డ్ చేయబోతున్నాం. అది బేసిక్ యూజెస్కి సరిపోయే సిస్టమ్ని అయితే బిల్డ్ చేయబోతున్నాం. ఇప్పుడు దానికి కావాల్సిన కాంపోనెంట్స్ని అయితే స్క్రాప్ నుండి కలెక్ట్ చేద్దాం. లెట్స్ గో. ఓకే, కాంపోనెంట్స్లో చాలా ముఖ్యమైన కాంపోనెంట్ వచ్చేసి ప్రాసెసర్. ఓకే, ఇక్కడ చాలా 5-6 ప్రాసెసర్లు అయితే ఉన్నాయి. మనం 5-6 ప్రాసెసర్లు అయితే కలెక్ట్ చేసేసాం. నెక్స్ట్ మదర్ బోర్డ్ అయితే కావాల్సి ఉంటుంది. ఇక్కడ చాలా మదర్ బోర్డులు అయితే ఉన్నాయి. ఇందులో అయితే ఒకటి చూజ్ చేసేసుకుందాం. ఓకే, ఈ మదర్ బోర్డ్ని అయితే మనం చూజ్ చేసేసుకున్నాం. ఎందుకంటే దీనిపైన కూలింగ్ ఫ్యాన్ అండ్ హీట్ సింక్ అండ్ ప్రాసెసర్ కూడా ఉన్నట్టుంది. ఓకే, దీన్ని అయితే యూజ్ చేద్దాం, టెస్ట్ చేద్దాం వర్క్ అవుతుందో లేదో అని. ఓకే, మనకు ప్రాసెసర్స్ అండ్ మదర్ బోర్డ్ అయితే మనకు కలెక్ట్ అయ్యాయి. నెక్స్ట్ మనకు ర్యామ్స్ అయితే కావాలి. ఓకే, 3 ర్యామ్స్ అయితే మనకు కలెక్ట్ చేయడం జరిగింది మనం. ఓకే, ప్రాసెసర్స్, ర్యామ్స్ అండ్ మదర్ బోర్డ్ అయితే కలెక్ట్ చేసేసుకున్నాం. నెక్స్ట్ వీటన్నిటికీ పవర్ సప్లై అందించడానికి ఒక పవర్ సప్లై యూనిట్ అయితే కావాలి. ఓకే, పవర్ సప్లై కోసం అయితే ఎస్ఎంపిఎస్ని అయితే మనం కలెక్ట్ చేయడం జరిగింది. ఓకే, ఎస్ఎంపిఎస్, ప్రాసెసర్స్ అండ్ ర్యామ్స్ అండ్ మదర్ బోర్డ్ అయితే కలెక్ట్ చేసాం. వీటితో పాటు ఒక సాటా హార్డ్ డిస్క్ అయితే కావాల్సి ఉంటుంది. సాటా హార్డ్ డిస్క్ కూడా దొరికేసింది. ఓకే, వీటన్నింటినీ ఒక క్యాబినెట్లో అయితే ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. మనకు దానికోసం అయితే ఒక క్యాబినెట్ని అయితే తీసేసుకుందాం. ఓకే, మనకు క్యాబినెట్ కూడా దొరికేసింది. ఓకే, ఈ క్యాబినెట్లో మనకు కాంపోనెంట్స్ అన్నింటినీ అసెంబుల్ చేద్దాం. ఓకే, మనం కలెక్ట్ చేసిన మదర్ బోర్డ్ పైన అయితే ప్రాసెసర్ అండ్ కూలింగ్ ఫ్యాన్ ఉంది కాబట్టి ఈ ప్రాసెసర్లన్నింటినీ పక్కకు పెట్టేద్దాం. ఒకవేళ ఆ ప్రాసెసర్ పనిచేయకపోతే ఈ ప్రాసెసర్ని అయితే ఇక్కడ రీప్లేస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఈ మదర్ బోర్డ్ని అయితే ఈ క్యాబిన్లో స్క్రూస్ అయితే ఫిక్స్ చేద్దాం. ఓకే, ఈ కూలింగ్ ఫ్యాన్ అయితే మనకు 4 పిన్స్కి అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మనం తీసుకున్న క్యాబినెట్ ఫ్రంట్ ప్యానల్కి సంబంధించిన యూఎస్బి ఆడియో అండ్ పవర్ ఆన్ ఆఫ్ బటన్ అండ్ రీసెట్ అండ్ ఎల్ఈడి కేబుల్స్ అయితే మనం కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, జాగ్రత్తగా వీటిని అయితే కనెక్ట్ చేసేద్దాం. ఓకే, ఫ్రంట్ ప్యానల్కి సంబంధించిన కనెక్షన్స్ అయితే పూర్తయ్యాయి. నెక్స్ట్ ఎస్ఎంపిఎస్ అయితే మనం ఇందులో ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఎస్ఎంపిఎస్ని అయితే ఫటాఫట్ ఫిక్స్ చేసేసుకుందాం. నెక్స్ట్ ఎస్ఎంపిఎస్కి సంబంధించిన కనెక్షన్స్ కూడా ఇచ్చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఎస్ఎంపిఎస్ నుంచి మదర్ బోర్డ్కి అయితే కనెక్ట్ చేద్దాం. ఇది ఒక బిగ్ ATX, దీనికి 24 పిన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రాసెసర్కి అయితే పవర్ అందించడానికి మనకు 4 పిన్స్ ఉండే మినీ ATX కేబుల్ అయితే ఉంటుంది. దీని అయితే ఇక్కడ కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మదర్ బోర్డ్కి అయితే పవర్ కేబుల్స్ కనెక్ట్ చేసేసుకున్నాం. నెక్స్ట్ అయితే ఇవి మనకు సాటా హార్డ్ డిస్క్కి సంబంధించిన కేబుల్స్ అండ్ పాటా హార్డ్ డిస్క్కి సంబంధించిన కేబుల్స్. ఇవైతే మనకు ఎస్ఎంపిఎస్ నుంచి హార్డ్ డిస్క్ అండ్ DVD డ్రైవ్కి అయితే పవర్ అందించడానికి అయితే యూజ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ అసలు మదర్ బోర్డ్ అండ్ ప్రాసెసర్ వర్క్ చేస్తుందో లేదో తెలుసుకోవడానికి అయితే ఒకసారి పవర్ కేబుల్ అయితే కనెక్ట్ చేసి చెక్ చేసేసుకుందాం. ఓకే, కూలింగ్ ఫ్యాన్ అయితే రన్ అవుతుంది. అలాగే మదర్ బోర్డు అండ్ ప్రాసెసర్ కూడా వర్క్ అవుతున్నట్టే ఉంది. ఓకే, మనం కనెక్షన్స్ అన్ని ప్రాపర్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అయితే మనం ఒక హార్డ్ డిస్క్ అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. మనం కలెక్ట్ చేసిన కాంపోనెంట్స్లో సాటా హార్డ్ డిస్క్ అయితే తీసుకోవడం జరిగింది. ఇప్పుడైతే మనం దీనికైతే కనెక్ట్ చేద్దాం. ఓకే, మనం కలెక్ట్ చేసిన హార్డ్ డిస్క్ అయితే ఇది 500 GBకి సంబంధించిన సాటా హార్డ్ డిస్క్. ఓకే,
SMPS నుంచి పవర్ కేబుల్ని అయితే కనెక్ట్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ డాటా సిగ్నల్ ట్రాన్స్ఫర్ కోసం అయితే SATA కేబుల్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ SATA కేబుల్ని అయితే మనం హార్డ్ డిస్క్ మరియు మదర్ బోర్డ్కు కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది కూడా కనెక్ట్ చేసేద్దాం. ఓకే, హార్డ్ డిస్క్ని అయితే కనెక్ట్ చేసేసినాం. నెక్స్ట్ హార్డ్ డిస్క్ని అయితే మనం స్క్రూతోనైతే ఈ క్యాబినెట్కి అయితే ఫిక్స్ చేసేసుకుందాం. ఓకే, మనం అన్ని కనెక్షన్స్ అయితే ప్రాపర్గా ఇవ్వడం జరిగింది. SMPS నుంచి వచ్చే కనెక్షన్స్ అండ్ హార్డ్ డిస్క్ నుంచి ఇవన్నిటిని అయితే మనం ప్రాపర్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఒక ర్యామ్ని అయితే మనం ఇక్కడ ఈ ర్యామ్ స్లాట్స్లో ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. మనకు 2 ర్యామ్ స్లాట్స్ అయితే ఉన్నాయి. మనకు 2GB ర్యామ్స్ అయితే సరిపోతాయి ఈ బేసిక్ యూజెస్ కంప్యూటర్ కాబట్టి. ఓకే, ఇందులో 2 పిక్ చేసేసుకొని వాటిని అయితే మనం ఈ స్లాట్స్లో ఇన్సర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ ర్యామ్స్ని ప్లేస్ చేసే ముందు ఈ ర్యామ్స్ని అయితే మనం ఐసోప్రొపైల్ యూజ్ చేసి అయితే క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లీన్ చేసిన తర్వాతే ఈ ర్యామ్స్ని అయితే ఇన్సర్ట్ చేసుకోవాలి. ఓకే, ర్యామ్స్ అయితే క్లీన్ చేసేసుకున్నాం. ర్యామ్ ప్లేస్ చేసే ముందు ఇక్కడ ఒక కట్ అనేది ఉంటుంది. ఆ కట్ చూసుకొని మనం ఇక్కడ ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇన్సర్ట్ చేసి ఇలా ప్రెస్ చేయగానే మనకు ర్యామ్స్ యొక్క లాక్స్ అనేది లాక్ అయిపోతాయి. అలాగే రెండో ర్యామ్ని కూడా క్లీన్ చేసి ఇన్సర్ట్ చేసేద్దాం. ఓకే, ర్యామ్ స్లాట్స్లో అయితే ర్యామ్స్ అయితే మనం ప్లేస్ చేసేసినాం. నెక్స్ట్ ఫైనల్లీ అసెంబ్లింగ్ అయితే టోటల్గా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే క్యాబినెట్ అయితే క్లోజ్ చేసేసుకుందాం. ఓకే, ఈ CPUని అయితే ఒక టేబుల్ పైన ఈ విధంగా సెట్ చేసేసుకొని దాని పక్కనే మానిటర్ అండ్ కొన్ని కేబుల్స్ యూజ్ చేసి అయితే మొత్తం కనెక్షన్ ఇచ్చేద్దాం. ఓకే, సిస్టమ్ యొక్క కేబుల్స్ అన్ని కనెక్ట్ చేసుకున్నాం. ఓకే, పవర్ స్విచ్ ఆన్ చేసి కంప్యూటర్ వర్క్ అవుతుందో లేదో చూద్దాం. ఓకే, CPU పవర్ బటన్ ఆన్ చేసి చూద్దాం. ఓకే, CPU అయితే వర్క్ అవుతుంది. అలాగే మానిటర్ అండ్ కీబోర్డ్ మౌస్లోకి అయితే పవర్ అయితే రావడం జరిగింది. మానిటర్ కూడా ఆన్ కావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనం స్క్రాప్ నుండి బిల్డ్ చేసిన సిస్టమ్ అయితే వర్క్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎక్స్పెరిమెంట్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి.